కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం భవానీ కుమారి బెల్లంకొండ గారు రాసిన పొగడపూలు అనే కథా సంపుటి నుండి మేము ప్లస్ మీరు ఈక్వల్ టు మనం కదా అనే కథ విందాం. గౌతమ్, బృంద స్నేహితులు, బంధువుల కోలాహలం మధ్య తలంబ్రాలు పోసుకుంటున్నారు. రామచంద్రం, అన్నపూర్ణ మొదటి వరుసలోనే సోఫాలో కూర్చొని అందమైన ఆ జంట ఆనందాన్ని చూస్తూ సంతోషిస్తున్నారు. అప్పటి వరకు స్టేజి పైన ఉండి ఆడబిడ్డ హోదాలో తన ఉనికిని చాటుకొని క్రిందకు దిగి వచ్చిన నందిని తల్లి పక్కన కూర్చుని, ఇంకో గంటలో అప్పగింతలు, మీరిద్దరూ సిద్ధం కావాలి అన్నది. అన్నపూర్ణ ఉలిక్కిపడి కూతురికేసి చూసింది. కూతురు గొంతులోని వ్యంగ్యం ఆమె దృష్టిని దాటిపోలేదు. అయినా తొందరపడకుండా, మేము అప్పగింతలు చేయడం ఏమిటి, మనకు పెళ్లి కూతురు వాళ్ళు చేస్తారు అంది. నందిని హేళనగా నవ్వుతూ, ఈనగాచి నక్కల పాలు చేయడం అంటే ఇదే. ఏదో మీకు తగ్గ మ్యాచ్ చేసుకోకుండా వాళ్ళిచ్చే ఆస్తి కట్టించిపోయే హాస్పిటల్కి ప్రలోభపడ్డారు. ఎంబీబీఎస్లో గోల్డ్ మెడలిస్ట్, మొదటి ప్రయత్నంలోనే పీజీ సీట్ కొట్టాడు. మీ మొహాలు చూసి కాదు, బృందా వాళ్ళ నాన్న ఒప్పుకుంది, డాక్టర్గా వాడి ప్రతిభ చూసి. అందుకే అంటున్నా, ఇప్పుడు మీ అబ్బాయిని అప్పగింతలు చేయాల్సింది మీరు, వాళ్ళు కాదు అంది. అన్నపూర్ణకు కోపం వచ్చినా తమాయించుకొని, గౌతమ్కి అమ్మాయి, ఆమె చదువు నచ్చాయి, మేం వాళ్ళనేమీ అడగలేదు, వాళ్ళు బిడ్డకు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు, అప్పగింతలు అది అంటూ పెడర్థాలు తీయకు అన్నది కటువుగానే. మీకు చివరికి మిగిలేది ఆ పల్లెటూరులోని పాడుపడ్డ 3 గదుల అద్దె కొంప, పేడకళ్ళు మాత్రమే అన్నది విసురుగా. చివుక్కుమంది ఆ తల్లి మనసు. కాని మరేమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది. అన్నపూర్ణ ఆలోచిస్తున్నది. నందిని ఎందుకిలా మాట్లాడుతుంది? నందిని ఇలా మాట్లాడడం కొత్తమీ కాదు. డిగ్రీ అవ్వకముందే ప్రేమలో పడింది. సుధాకర్ మంచివాడే, కాని తండ్రిని ఎదిరించే శక్తి లేనివాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి మరీ తండ్రిని ఒప్పించింది. 5 ఎకరాల పొలం, ఇల్లు సమర్పించాక అబ్బాయి తండ్రి పెళ్లి కొప్పుకున్నాడు. ఆమె కంటే 7 ఏళ్లు చిన్నవాడైన గౌతమ్ని మెడిసిన్ చదివించటానికి నానా తంటాలు పడ్డారు తామిద్దరూ. గౌతమ్ ట్యూషన్స్ చెప్పి వండుకు తింటూ స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుకున్నాడు. బృంద తండ్రి తనంతటి తాను వచ్చి సంబంధం సెటిల్ చేసుకున్నాడు. గౌతమ్ న్యూరో సర్జన్. అతని భవిష్యత్ బాగుండాలనే కదా ఈ సంబంధానికి ఒప్పుకుంది. ఇల్లు, హాస్పిటల్ కట్టించిస్తానని చెప్పాడు బృంద తండ్రి శంకర్రావు. బృంద చక్కనిది, పైగా హాస్పిటల్ మేనేజ్మెంట్లో పీజీ చేసింది. గౌతమ్ని చదివించటమే తమ బాధ్యత, కానీ ఏదో ఆశించి కాదు. వాడు సుఖంగా సంతోషంగా ఉంటే చాలు అనుకుంటూ కూర్చుంది అన్నపూర్ణ. ఆలోచనల నుండి తేరుకొని మళ్లీ సంతోషం నిండిన మనసుతో మిగతా పెళ్లి కార్యక్రమాలు చూడసాగింది. సత్యనారాయణ వ్రతం చేసే శక్తి కానీ డబ్బు కానీ లేని రామచంద్రన్ దంపతులు అమ్మాయి కోసం కట్టించిన ఇంట్లోనే గృహప్రవేశం, వ్రతం చేస్తామని చెప్పినప్పుడు మరో దారి లేక ఒప్పుకున్నారు. నిజానికి ఆ ఇల్లు బృంద పేరునే ఉన్నది. ఎంగేజ్మెంట్ అయ్యాక ఆ ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా మార్చుకుంది బృంద. 600 గజాల స్థలంలో అందంగా సౌకర్యంగా ఉన్న ఇల్లు అది. ఎంగేజ్మెంట్ తర్వాత తరచూ గౌతమ్ని ఆ ఇంటి దగ్గరే కలుసుకునేది బృంద. పైకి తనతో ఎంతో సరదాగా ఉన్నా గౌతంలో ఏదో తెలియని బాధ ఉందని గమనించినా అతనితో ఎప్పుడూ ఆ విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆమె ప్రయత్నించలేదు. బృందకు తెలుసు అతనిలోని కనబడని ఆ వేదనని ఎలా తొలగించాలో. హాస్పిటల్ పూర్తవటానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు టౌన్లో పేరున్న హాస్పిటల్లో పనిచేస్తున్నాడు గౌతమ్. పెళ్లికి పెట్టుకున్న సెలవులో ఇంకా వారం టైం ఉంది. హనీమూన్కి వెళ్లమని ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే టికెట్స్ బుక్ చేస్తానని చెప్పాడు శంకర్రావు. బృంద ఆ వారం రోజులు అత్తగారింట్లో ఉండటానికి నిశ్చయించుకొని గౌతమ్తో ఆ విషయం చెప్పినప్పుడు గౌతమ్ కంగారు పడ్డాడు. వద్దు బృందా, నువ్వు అక్కడ ఉండలేవు, ఎటువంటి సౌకర్యాలు లేని ఊరు, ఇల్లు అది అన్నాడు. బృంద నవ్వింది. ఆ ఇంట్లోనే కదా చాలా కాలం నుండి మీరంతా ఉన్నారు, నేనెందుకు ఉండలేను అంటూ బయలుదేరింది. గౌతమ్ చెప్పినట్లు నిజంగానే చిన్న ఊరది. కారు ఇంటి ముందు ఆగింది. శబ్దం విని బయటికి వచ్చిన రామచంద్రం, పూర్ణ అంటూ కేక వేశారు. పాతబడిన 3 గదుల పెంకుటిల్లది. చెప్పులు విప్పి కాళ్లు కడుక్కోటానికి ఇంటి పక్కనున్న సన్నని సందుగుండా ఇద్దరూ వెనక్కి వెళ్లారు.
ఇద్దరు వంటింటి గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు బృంద ఎందుకో తలెత్తి చూసి కెవ్వుమంది. వంటింటి చూరు క్రింద పెద్ద బల్లి చిన్నపాటి మొసలి పిల్లలా ఉంది. గోడ కతుక్కొని ఉన్నది. వణికిపోతూ గౌతమ్ని గట్టిగా పట్టుకుంది. గాబరాగా ఏమైందంటూ బయటికొచ్చిన రామచంద్రం పూర్ణలకు బ బ బ బ బల్లి అంటూ పకపక నవ్వుతూ చెప్పాడు గౌతమ్. ఊరుకోరా, పాపం హడలిపోయింది పిల్ల అంటూ అన్నపూర్ణ కోడల్ని దగ్గరికి తీసుకుంది. భయపడకు, మేమెన్నిళ్ళు మారినా అది మా తాత ముత్తాతల దగ్గర నుండి మా ఇంట్లోనే ఉంటుంది. మా ఇంటి నిండా దాని మనవలు ముని మనవలు తిరుగుతుంటారు. బృందని మరింత హడలుగొట్టాడు గౌతమ్. ఊరుకో గౌతమ్, పాపం బాగా భయపడినట్లుంది అంటూ కొడుకును మందలించాడు రామచంద్రం. వంటగదిలో పీట మీద కూర్చుని భయం భయంగా పైకప్పు కేసి చూస్తున్న బృందం చూసి నవ్వసాగాడు గౌతమ్. మామయ్య, ఇన్ని పిలవండి అంటూ అతన్ని అక్కడి నుండి తరిమేసింది బృంద. అన్నపూర్ణ వంకాయలు తరగబోతుంటే, ఇలా ఇవ్వండి అత్తయ్య, నేను తరుగుతాను అంటూ చేతిలో పని అందుకుంటున్న బృందని అబ్బురంగా చూసింది అన్నపూర్ణ. బృంద నవ్వుతూ, మా నానమ్మ పని నేర్చుకోవాలని అన్ని పనులు నేర్పించింది. మా ఇంట్లో ఆమె మాటకు తిరుగులేదత్తయ్యా అంది. గోంగూర పచ్చడికి అన్ని వేయించి పెరట్లో ఉన్న రోటి దగ్గరికి వెళ్తున్న అన్నపూర్ణని నేను నూరుతాను అంటూ ఆ గిన్నె తీసేసుకుంది ఆమె చేతిలో నుండి. అన్నపూర్ణ కంగారేసి, గౌతమ్ వచ్చి అమ్మాయికి సాయం చెయ్యరా అన్నది. రోటి కింద తేళ్లుంటాయి, జాగ్రత్త అంటూ భయపెట్టాడు గౌతమ్. నాకేమైనా అయితే డాక్టర్ గారు మీరున్నారుగా అంటూ నవ్వింది బృంద. సగం గౌతమ్ నూరాక మిగతాది బృంద పూర్తి చేసి గిన్నెకెత్తి అన్నపూర్ణకిచ్చింది. కలిమిలో పుట్టి పెరిగిన పిల్ల ఎంత చక్కగా పనులు చేస్తుందో అనుకుంది అన్నపూర్ణ. మధ్యాహ్నం భోజనాలప్పుడు బృంద మామగారి పక్కన కూర్చుంది. నీకిబ్బంది ఏమో తల్లి, డైనింగ్ టేబుల్ లేదు ఇంట్లో అన్నారాయన కించపడుతూ. నేను రోజు యోగా చేస్తాను మావయ్య, నాకేమీ ఇబ్బంది లేదు అన్నది బృంద. మామగారు మొదటి ముద్ద పప్పు గోంగూర పచ్చడితో కలపగానే చేయి చాచి, మొదటి ముద్ద నాకే అన్నది బృంద. కొద్దిగా ఆశ్చర్యపోయినా చిరునవ్వుతో ఆమె చేతిలో పెట్టారాయన. ఎప్పుడు మొదటి ముద్ద నాకే పెట్టాలి మావయ్య అన్నది. వింటున్న ముగ్గురికి ఏమీ అర్థం కాలేదు. ఎప్పుడు ఎలా కుదురుతుంది అన్న సందేహం ముగ్గురికి ఒకేసారి కలిగింది. 3 గంటలప్పుడు అడిగింది బృంద. మావయ్య, పొలం చూస్తాను, గౌతమ్ మీరు కూడా రండి అన్నది. మా ఎస్టేట్ నేను చాలాసార్లు చూశాలే, నువ్వు వెళ్ళిరా కొంటిగా నవ్వుతూ అన్నాడు గౌతమ్. అంత దూరం నడవగలదా సందేహంగా అడిగింది అన్నపూర్ణ. సరదా పడుతుందిగా, వెళ్ళిరాని అన్నాడు గౌతమ్. దారి పొడుగునా మీ కోడలా అంటూ అడుగుతూనే ఉన్నారు ఊళ్ళో వాళ్ళు. 4 ఎకరాల పొలం, 1 ఎకరంలో మొక్కజొన్న వేశారు. 2 ఎకరాల వరి పొలం, ప్రస్తుతం పంట ఇంటికొచ్చేసింది. 1 ఎకరంలో కొద్దిగా కంది పెసర పంట, ఆకుకూరల చిన్న చిన్న మళ్లలో వేశారు. బెండ వంగ టమోటా కేవలం ఇంటి అవసరాల కోసం వేశారు. మామయ్య, మిగతా కూరలు బయట కొంటారా అడిగింది బృంద. శుష్క హాసం ఒకటి చేశాడు రామచంద్రం. వీటితోనే సర్దుకుంటాం అన్నాడు నెమ్మదిగా. ఆయనకు అర్థం కానిది ఒకటే, ఎందుకు బృంద ఇవన్నీ అడుగుతున్నది? మీరు ఈ ఊరెందుకు వచ్చేశారు మావయ్య కుతూహలంగా అడిగింది బృంద. నందిని పెళ్లికి నాకున్న భూమిని ఇల్లు కూడా అమ్మేసి కట్టంగా ఇవ్వాల్సి వచ్చింది. అన్నీ పోగొట్టుకొని ఆ ఊళ్ళో ఉండలేక ఈ ఊరు వచ్చేశాం. ఈ పొలం పూర్ణ మేనమామది. అవసరం వచ్చినప్పుడల్లా ఆయన వడ్డీకి డబ్బిచ్చేవారు. 2 ఏళ్ల నుండి గౌతమ్ 10,000 తన ఖర్చులు కుంచుకొని మిగతాది అప్పు కింద జమ కడుతున్నాడు. ఆయన గొంతులో బాధ. ఈ ఊళ్ళో బంధువులెవరూ పెళ్లికి రాలేదా మావయ్య కుతూహలంగా అడిగింది బృంద. దూరాభారం కదా తల్లి, అందుకే ఓ 5గురు వచ్చారు అంతే అన్నాడాయన. అయితే మన ఊళ్ళోని బంధువులకి భోజనాలు పెడదాం వెళ్ళిపోయేలోపు అన్నది బృంద. రామచంద్రానికి ఎవరు వెళ్లేలోపు అనుకుంటూ, వద్దమ్మా చాలా ఖర్చు, నీ దగ్గర దాచేదేముంది, డబ్బులేకే నేను ఊరుకున్నాను అని చెప్పాడు. బృంద ఆయన గొంతులోని బాధను గమనించి, నేను గౌతమ్ చూసుకుంటాం మావయ్య, మీరు వేరుగా భావించకండి, మీరేర్పాట్లు చూడండి అన్నది సౌమ్యంగా. అన్నపూర్ణకు విషయం చెప్పినప్పుడు చాలా సంతోషపడింది.
అనుకున్నట్లుగానే మంచి ప్లానింగ్తో సర్పంచ్ ఇంటి ముందున్న ఖాళీ జాగాలో టెంట్స్ వేసి భోజనాలు పెట్టారు. పిలవకపోయినా వచ్చిన వాళ్లకు కాదనకుండా భోజనం పెట్టారు. కొడుకు పెళ్లి చేసి కూడా పెళ్లి విందు చేయలేకపోయామన్న బాధ తొలగిపోయింది రామచంద్రం దంపతులకు. మరో 3 రోజుల్లో నవదంపతులు తిరుగు ప్రయాణం. అన్నపూర్ణకు దిగులుగా ఉంది. ఉదయం పలహారం అయ్యాక నెమ్మదిగా నవారు మంచం మీద కూర్చున్న మామగారి దగ్గరకొచ్చింది బృంద. మావయ్య, నేనొకటి అడుగుతాను, మీరు కాదనకూడదు అన్నది. నా దగ్గరే ఉన్న తల్లి నీకు ఇవ్వటానికి? ఆశ్చర్యంగా అడిగాడు రామచంద్రం. మీరు నేను అడిగిన దాన్ని ఇస్తానని హామీ ఇవ్వండి, చేయి చాచి అడిగింది. మావయ్య, మీరు అత్తయ్య మాతో వచ్చేయండి ప్లీజ్ అని అడిగింది. రామచంద్రం కోడలి కేసి చూసి ఆశ్చర్యంగా, మేమెలా వస్తామమ్మా? గౌతమ్ అప్పులు తీర్చేశాక ఈ ఊళ్ళోనే కొంచెం వసతి ఉన్న ఇల్లు చూసుకుంటాం అన్నాడు. అంతేకాని మీ కొడుకుతో కలిసి ఉండమని చెప్తున్నారు అంతేనా? బృంద బలవంతంగా కన్నీళ్లను నిగ్రహించుకుంది. గౌతమ్, మీరెందుకు మాట్లాడరు? ఎందుకు వాళ్ళు రానంటున్నారో అడగండి అంటూ భర్తను అడిగింది. గౌతమ్ నిస్సహాయంగా, నేను అడిగినా వాళ్ళు రారు బృందా అన్నాడు. మావయ్య, మీరెందుకు రానంటున్నారో నాకు తెలుసు. ఇల్లు నా పేరునున్నది కాబట్టి కోడలింట్లో ఉన్నట్లవుతుంది అవునా అని మరి మాట్లాడలేక గదిలోకి వెళ్లి నేల మీద కూర్చొని ఏడవసాగింది. అన్నపూర్ణ గౌతమ్ లోపలికి వెళ్లారు. ఏడవకమ్మా, కొత్త కోడలివి, మా ఇంటి మహాలక్ష్మివి, వద్దు తల్లి ఏడవకు అంటున్న అన్నపూర్ణకేసి కన్నీళ్లతో చూసింది బృంద. అత్తయ్య, నేనిప్పుడు ఇంటి పేరు మారిపోయిన దాన్ని, మీ ఇంటి మనిషిని. నా మీద మీకు ఆఖరికి గౌతమ్కి కూడా నమ్మకం లేదు. ఎందుకు నేను ఇక్కడ ఉండటం? నేను వెళ్ళిపోతాను. గౌతమ్, మీరు ఈ 3 రోజులు ఉండి రండి. మిమ్మల్ని నేను బెదిరిస్తున్నాను అనుకోకండి అన్నది. రామచంద్రం ఇంక మౌనంగా ఉండలేకపోయాడు. లేచి లోపలికి వచ్చి, నీకెలా చెప్పాలో తెలియటం లేదమ్మా. పల్లెటూరు వాళ్ళం, అక్కడ ఇమడగలమా చెప్పు? పైగా నాకు అక్కడ ఎలా తోస్తుంది అన్నాడు బాధగా. మావయ్య, ఇక్కడికొచ్చాక గౌతమ్ కోసం మీరెంత శ్రమ పడ్డారో నాకు పూర్తిగా అర్థమైంది. గౌతమ్కున్న అద్భుతమైన తెలివితేటలు మీ నుండే కదా వచ్చాయి. ఇంత కష్టాన్ని కోర్చి చదివించారు. ఆ కష్టఫలం మీరు అనుభవించరా? ఇంకా ఎన్నేళ్లు కష్టపడతారు? మీరు లోకం ఏముంటుందోనని ఆలోచిస్తున్నారు గాని మీరు సుఖమన్నది లేకుండా ఇంకా కష్ట జీవితం గడుపుతుంటే గౌతమ్ సంతోషంగా ఉండగలరా మావయ్య? మిమ్మల్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. మీ కొడుకింట్లో ఉండాల్సిన హక్కు మీది. కాదు కూడదనుకుంటే నా మీద నమ్మకం లేనట్లే కదా. ఒకసారి అత్తయ్యని చూడండి. రాత్రిళ్ళు అంత దూరం టార్చ్ లైట్ పట్టుకొని టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుంది. ఆమె పాదాలు చూడండి ఎలా పగిలిపోయి ఉన్నాయో. పళ్ల బిగువున నెట్టుకొస్తున్నారు మీరిద్దరూ. 10 ఏళ్ల నుండి ఎంత కష్టాన్ని కోర్చుకున్నారు ఆవిడ. ఇకనైనా మీ ఇద్దరికీ రెస్ట్ వద్దా మావయ్య? మీకు తోచదని అనుకోకండి మావయ్య. మన ఇంటి చుట్టూ అంత ఖాళీ జాగా ఉంది. మన ఇంటిని పట్నంలో పల్లెటూరుగా మార్చేద్దాం. మీ అనుభవంతో మమ్మల్ని గైడ్ చేయండి అంది. ముగ్గురు ఆసక్తి ఆశ్చర్యంతో ఆమె వైపు చూస్తున్నారు. క్షణమాగి తిరిగి, నా స్వార్థం కోసమే అడుగుతున్నాను మావయ్య. హాస్పిటల్ బాధ్యత నేను ఒక్కదాన్నే మోయలేను. నాకు తోడు కావాలి. అమ్మా నాన్నకి కొడుకున్నాడు, వాళ్ల స్థానం అక్కడే. వాళ్లతో నాకున్నది అనుబంధమే తప్ప వాళ్ళని చూడాల్సిన బాధ్యత నాది కాదు. ఇంత కష్టంలో కూడా గౌతమ్ చదువు సంస్కారం ఇంత చక్కగా ఉండటానికి మీ ఇద్దరి పెంపకం కారణం కాదా? మా పిల్లలు కూడా అలాగే పెరగాలన్న నా కోరిక అత్యాశగా మీరు భావిస్తే నేను వెళ్ళిపోతాను. ఇంకా ఇక్కడుండి మిమ్మల్ని బాధ పెట్టను. ఆగిపోయింది బృంద. దుఃఖంతో మరి మాట్లాడలేకపోయింది. లేచి నిలబడింది. ఒక్కసారిగా గౌతమ్కి అర్థమైంది బృంద ఎందుకు ఇక్కడికి రావాలనుకుందో. అతని మనసంతా ఆమంటే అమితమైన గౌరవం ప్రేమ కలిగాయి. రామచంద్రానికి కోడలి మనోగతం అర్థమైంది. ఎన్నేళ్ల నుండో ఈ కష్టం నుండి, ఈ వేదన నుండి, ఈ లేమి నుండి, ఈ వెతుకులాట నుండి విముక్తి కావాలని కోరుకుంటున్నాడు. అది కోడలి రూపంలో లభించింది. అమ్మా, నాకిక్కడ ఉన్నదేమీ లేదు. లోకరీతిలో ఆలోచించి భయపడ్డాను. వచ్చేస్తాం మీతో. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను అన్నాడు ఆర్తిగా. కన్నీళ్లతో కోడల్ని హృదయానికి హత్తుకున్నది అన్నపూర్ణ.
గౌతమ్ ఒక్కసారిగా వచ్చి తండ్రిని కౌగిలించుకున్నాడు. తాతగారికి ఇవ్వాల్సిన 5 లక్షలు అకౌంట్ పే చేద్దాం. అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. అలాగే వదిన వాళ్ళకి చెప్దాం. గౌతమ్ దగ్గర ఆ డబ్బు వసూలు చేసుకుంటానులేండి అన్నది బృంద నవ్వుతూ. ఇదండి భవానీ కుమారి బెల్లంకొండ గారు రాసిన మేము ప్లస్ మీరు ఈక్వల్ టు మనం కదా అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.